Yes. కొత్త సత్యనారాయణ గుప్తా గారు డిచ్పల్లి మండల్లో బీఆర్ఎస్ పార్టీ ఆప్తుడు. ఆ పార్టీకి మా పార్టీకి మరి వారు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం ఎల్లవెల్ల కృషి చేసిన వ్యక్తి. ప్రజల్లో తల్లో నాలుకలాగా ఉండి పార్టీ కోసం నిర్భయంగా కష్టపడే వ్యక్తి అయినా మరి వారు మొన్న స్వర్గస్థులైన సందర్భంలో వారింటికి రావడం జరిగింది. మరి వారు చేసిన సేవలు మా పార్టీకి చిరస్మరణీయము, ఎప్పుడు మర్చిపోలేము మేము. వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కూడా ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా ఎవరు వచ్చి ఒత్తిడి చేసినా నా పార్టీ బీఆర్ఎస్ అని, నా పార్టీ ప్రజల పార్టీ అని ప్రతి ఒక్కరితో చెప్పుకునే గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మరి మరణించడం మా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. మరి ఈ సందర్భంలో మా సత్యనారాయణ గుప్తా గారి యొక్క కుటుంబ సభ్యులకు, వారి కుమారులకు మా పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. మేము వారికి ఎప్పుడు కూడా ఇళ్ళవెల్లా మా సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా కీర్తిశేషులు సత్యనారాయణ గుప్తా గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నేను వారి కుటుంబానికి ఎల్లవేళలా మా పూర్తి సహకారం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈ విషయాన్ని మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మా కవితమ్మ గారికి, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారికి కూడా తెలియజేస్తాం. మేము ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు తప్పకుండా వారి ఇంటికి కూడా తీసుకొచ్చి మరి కల్పించే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా వారు బతికిన రోజులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసేటువంటి టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పూర్తి సహకారం అందించిన వారు. వారి సేవలు ఎప్పుడు కూడా మేము విస్మరించం. ఎప్పుడు కూడా మరి వారి బాటలో ప్రతి ఒక్కరు నడవాలని మరోసారి కోరుకుంటూ వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.